11 కోట్ల లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నదే ఈ విర్గో సూపర్ క్లస్టర్. ఇందులో 1,00,000 గెలాక్సీలతో పాటు 100 కంటే ఎక్కువ చిన్న గెలాక్సీల గ్రూప్స్ ఉన్నాయి. ఈ మహా విశాలమైన సూపర్ క్లస్టర్లోనే మన లోకల్ గ్రూప్ అలాగే విర్గో క్లస్టర్లు కూడా ఉన్నాయి. మన లోకల్ గ్రూప్లో మిల్కీవే గెలాక్సీ, ఆండ్రోమెడాతో పాటు మరో 80 గెలాక్సీలు ఉంటాయి. ఇక మనకు 5,40,00,000 లైట్ ఇయర్స్ దూరంలో విర్గో క్లస్టర్ ఉంటుంది. మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది అదే. దాదాపు 1500 గెలాక్సీలు ఉన్న ఈ సమూహం ఎన్నో లక్షల ఏళ్లుగా మనుషుల్ని ఆకర్షిస్తూనే ఉంది. ఇందులో ఉన్న గెలాక్సీల సైజ్ చూస్తే సైంటిస్టులకు కూడా మతిపోతుంది. ఇక్కడ కనిపించే గెలాక్సీలు ఎంత పెద్దవంటే వాటిని మన మిల్కీవే గెలాక్సీతో అస్సలు పోల్చలేం. ఇదే విర్గో క్లస్ సెంటర్లో మెస్సియర్ 87 ఉంటుంది. దీన్నే M87 గెలాక్సీ అని కూడా అంటారు. ఎలిప్టికల్ షేప్లో ఉండే ఈ గెలాక్సీ మన మిల్కీవే కంటే 4 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇందులో దాదాపు 100 లక్షల కోట్ల నక్షత్రాలుంటాయి. దీని సెంటర్లో ఒక భయంకరమైన బ్లాక్ హోల్ కూడా ఉంటుంది. అది ఎంత పెద్ద ప్లాస్మా జెయింట్స్ను బయటకు వదులుతుందంటే దాని పొడవు కొలవడానికి కనీసం 10,000 సోలార్ సిస్టమ్స్ ఒక లైన్లో పెట్టాలి. 600 కోట్ల సూర్యుల బరువు ఉండే ఈ బ్లాక్ హోల్ చాలా విశాలమైంది. దీని ముందు మన గెలాక్సీలో ఉన్న సాజిటేరియస్ ఏ స్టార్ బ్లాక్ హోల్ చాలా చిన్నదిగా ఉంటుంది. సైజ్ పరంగా చూసుకుంటే ఈ బ్లాక్ హోల్ పొడవును కవర్ చేయడానికి 1600 సాజిటేరియస్ ఏ స్టార్ బ్లాక్ హోల్స్ ఒక లైన్లో నిలబెట్టాలి. కానీ ఈరోజు మనం కేవలం ఈ బ్లాక్ హోల్ గురించి మాత్రమే మాట్లాడుకోవడం లేదు. ఈరోజు నేను మిమ్మల్ని ఈ గెలాక్సీలో ఉండే ఒక ఏలియన్లా మార్చేస్తాను. ఆ తర్వాత మీరు ఈ గెలాక్సీ నుంచి నేరుగా భూమి మీదకు ట్రావెల్ చేయాలి. నమ్మండి, ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉండబోతోంది. M87 గెలాక్సీకి మన మిల్కీవేకి మధ్యలో ఏముంది మీరు మొదటిసారి తెలుసుకోబోతున్నారు. దారిలో ఎన్ని గెలాక్సీలు, ఇంటర్స్టెల్లర్స్, క్లౌడ్స్, డార్క్ మ్యాటర్స్, నక్షత్రాలు సమూహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఆశ్చర్యపోతూనే ఉంటారు. 5,40,00,000 లైట్ ఇయర్స్ దూరం నుంచి భూమి వైపు సాగే ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవం. అందుకే ఇక సిద్ధం అవ్వండి. నాతో పాటు మొదటిసారి M87 గెలాక్సీ నుంచి నేరుగా భూమి వైపు జర్నీ మొదలు పెట్టండి. మీరు M87ని జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక గుండ్రటి ఆకారంలో కనిపిస్తుంది. ఇలాంటి వాటినే సైంటిస్టులు ఎలిప్టికల్ గెలాక్సీ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది హబుల్ టెలిస్కోప్లో తీసిన ఫోటో. ఇందులో మీరు కేవలం దాని సెంటర్ పార్ట్ను మాత్రమే చూడగలరు. ఎందుకంటే దాని సెంటర్లో ఉన్న పెద్ద బ్లాక్ హోల్ కారణంగా అక్కడే ఎక్కువ నక్షత్రాలు గుమిగూడుంటాయి. అందుకే ఇది మన టెలిస్కోప్ నుంచి చూసినప్పుడు ఇది మన మిల్కీవే అంత పెద్దగా అనిపించదు. కానీ మీరు ఇప్పుడు చూడబోయే దృశ్యం ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. 3D యానిమేషన్లో ఇప్పుడు దీని అసలైన సైజ్ చూడండి. ఇది ఎంత విశాలంగా ఉందో ఊహించుకోండి. మనకు టెలిస్కోప్లో కనిపించేది దాని అసలు సైజులో కేవలం 30% మాత్రమే. సరే, ఇప్పుడు ఈ విశాలమైన గెలాక్సీ సెంటర్లో ఉన్న ఒక ప్లానెట్ మీద మీరు నివసిస్తున్నారు అనుకుందాం. మీరు లైట్ స్పీడ్లో 99.99% వేగంతో ప్రయాణించే స్పేస్ షిప్లు భూమి వైపు వస్తున్నారు. మీరు చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్కు చెందిన వాళ్ళు కాబట్టి మీకు టైం గురించి పెద్దగా ఫరక్ పడదు. అంటే టెన్షన్ లేదు. ముందుగా మీరు ఈ గెలాక్సీ నుంచి బయలుదేరగానే ఆ పెద్ద బ్లాక్ హోల్ నుంచి వస్తున్న జెట్ను దాటాలి. ఈ జెట్ పొడవు దాదాపుగా 5,000 లైట్ ఇయర్స్ ఉంటుంది. ఈ గెలాక్సీ బ్లాక్ హోల్లోకి మ్యాటర్ వెళ్ళినప్పుడు ఎంతో ఎనర్జీ ఇలా జెట్ రూపంలో బయటకు వస్తుంది. నిజానికి ఈ జెట్ గెలాక్సీకి 2 వైపులా వస్తుంది. కానీ మనం భూమి నుంచి కేవలం ఒకవైపు ఉన్న జెట్ను మాత్రమే చూడగలం. 2 వైపు ఉన్న జెట్ను మన టెలిస్కోప్ ఇంకా చూడలేదు. అయితే ఈ జెట్లో ఆశ్చర్యపరిచే విషయం దాని సైజ్ కాదు, అందులో నుంచి వచ్చే ఎనర్జీ. ఆ జెట్ను దాటిన తర్వాత మీరు ఈ గెలాక్సీలోని వేలాది గ్లోబులర్ క్లస్టర్స్ అలాగే ఇంటర్స్టెల్లర్ క్లౌడ్స్ మధ్యలో ఇరుక్కుపోతారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద నక్షత్రాల సమూహాలుంటాయి. కేవలం 150 లైట్ ఇయర్స్ స్పేస్లోనే 1 కోటి కంటే ఎక్కువ నక్షత్రాలుంటాయి. మన సూర్యుడికి పక్కనే ఉన్న ఆల్ఫా సెంటారీకి మధ్య 4.3 లైట్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. అంత గ్యాప్లో మనం 2 నక్షత్రాలను చూస్తాం. కానీ ఈ గ్లోబులర్ క్లస్టర్లో ఆ మాత్రం దూరంలోనే వేలాది నక్షత్రాలుంటాయి. మీరిక్కడి నుంచి వెళుతున్నప్పుడు ప్రతి సెకను నక్షత్రాల మధ్య తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అక్కడ నక్షత్రాల వెలుతురు తప్ప మీకు ఇంకేం కనిపించదు. అయితే ఇన్ని నక్షత్రాల మధ్య వెళ్లాలంటే మీ స్పేస్ షిప్ ఖచ్చితంగా రేడియేషన్ ప్రూఫ్ అయి ఉండాలి. అప్పుడే మీరు ఈ గ్లోబల్ క్లస్టర్స్ను సురక్షితంగా దాటగలుగుతారు. M87 గెలాక్సీలో 15,000 కంటే ఎక్కువ గ్లోబులర్ క్లస్టర్స్ ఉన్నాయి. మీరు ఈ గెలాక్సీ నుంచి బయటకు వచ్చేటప్పుడు దాదాపుగా 7,000 గ్లోబులర్ క్లస్టర్స్ను దాటాల్సి ఉంటుంది. అలా 4,90,000 లైట్ ఇయర్స్ దూరం ట్రావెల్ చేస్తే కానీ మీరు ఈ గెలాక్సీ నుంచి పూర్తిగా బయటకు రాలేరు. అంటే 99.99% స్పీడ్తో వెళ్ళినా సరే ఈ గెలాక్సీని దాటడానికి టైం డైలేషన్ వల్ల మీకు 6,930 ఏళ్లు పడుతుంది. కానీ ఇప్పటికే మీ గెలాక్సీలో దాదాపుగా 5 లక్షల ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. M87 నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా వర్గో క్లస్టర్ బౌండరీలోనే ఉంటారు. మీ ముందు M84 అలాగే M86 గెలాక్సీలు ఉంటాయి. ఇవి చాలా పెద్ద ఎలిప్టికల్ గెలాక్సీలు. వీటిని దాటుకుని ముందుకు వెళితే ముందుగా విర్గో క్లస్టర్ను క్రాస్ చేయాలి. ఈ విశాలమైన క్లస్టర్ దాదాపుగా 2,50,00,000 లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో వ్యాపించుంటాయి. దీన్ని దాటాలంటే యావరేజ్గా 1,25,00,000 లైట్ ఇయర్స్ దూరం ప్రయాణించాలి.
మీ స్పేస్ షిప్ లైట్ స్పీడ్లో 99.99% వేగంతో ప్రయాణిస్తూ కేవలం 1,77,000 ఏళ్లలో దాన్ని దాటేస్తుంది. ఆ తర్వాత విర్గో క్లస్టర్ను దాటి మీరు నేరుగా కాస్మిక్ వెబ్లోకి ఎంటర్ అవుతారు. ఇక ఆ కాస్మిక్ వాయిడ్స్ దాటిన తర్వాత మనకు ముందుగా లియో ఫస్ట్ గ్రూప్ కనిపిస్తుంది. ఈ గ్రూప్లో కనీసం 8 గెలాక్సీలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి M96 అలాగే M95 గెలాక్సీలు. ఇవి రెండూ మన మిల్కీవే లాగే స్పైరల్ గెలాక్సీలు. ఇక్కడ కూడా కోట్ల సంఖ్యలో నక్షత్రాలు, గ్రహాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ గ్రూప్ను కూడా దాటాలి. ఎందుకంటే మీరు ఇంకా భూమికి 3,50,00,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నారు. దాదాపు 60 లక్షల లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో ఉండే ఈ గ్రూప్ను దాటడానికి మీ స్పేస్ షిప్లో 99.99% లైట్ స్పీడ్తో వెళ్ళినా కూడా 85,000 ఏళ్లు పడుతుంది. అంటే టైం డైలేషన్ వల్ల మీ వయసు 85 ఏళ్లు మాత్రమే పెరుగుతుంది. కానీ మీ గెలాక్సీలో మాత్రం 60 లక్షల ఏళ్లు గడిచిపోతాయి. దీన్ని కూడా దాటి ముందుకు వెళితే మీరు కేనిస్ వెనాటిసై ఫస్ట్ గ్రూప్లోకి వస్తారు. ఇక్కడ నుంచి భూమికి దూరం కేవలం 1,90,00,000 లైట్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఈ గెలాక్సీ గ్రూప్లో దాదాపుగా 24కి పైగా గెలాక్సీలున్నాయి. ఇది 45,000 లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో ఉన్న M94 టెక్నాలజీతో మొదలవుతుంది. ఇక్కడే మీకు బ్లాక్ ఐ గెలాక్సీ కనిపిస్తుంది. ఇది అచ్చం ఒక కన్నులాగా కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే ఒక సూదిలాగా కనిపించే NGC 4244 గెలాక్సీలు కూడా మీరు దాటాల్సి ఉంటుంది. దీన్ని దాటగానే మీరు మన లోకల్ గ్రూప్కి చాలా దగ్గరగా వచ్చేస్తారు. ఇక మీరు లోకల్ గ్రూప్లో ఎంటర్ అవ్వగానే మీకు చాలా డార్క్ నక్షత్రాలు కనిపిస్తాయి. ఇవి 20,000 లైట్ ఇయర్స్ కన్నా తక్కువ వెడల్పు ఉంటాయి. వీటిని దాటిన తర్వాత మీకు ముందుగా ట్రయాంగులర్ గెలాక్సీలు కనిపిస్తాయి. దీన్నే M33 అని కూడా పిలుస్తారు. ఇది ఈ గ్రూప్లో 3వ అతిపెద్ద గెలాక్సీ. 61,000 లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో ఉన్న ఈ గెలాక్సీని దాటిన తర్వాత మీరు స్పేస్ షిప్ ఆండ్రోమెడా గెలాక్సీకి దగ్గరగా వెళ్తారు. 2,50,000 లైట్ ఇయర్స్ వ్యాసంలో ఉన్న ఈ గెలాక్సీలో 100 లక్షల కోట్ల నక్షత్రాలున్నాయి. అలాగే దాదాపుగా 500 భారీ గ్లోబులర్ క్లస్టర్స్ ఉన్నాయి. మీ స్పేస్ షిప్ 99.99% లైట్ స్పీడ్తో వెళ్ళినా సరే ఈ గెలాక్సీని దాటడానికి 3,500 ఏళ్లు పడుతుంది. అంటే ఆ జర్నీలో మీ వయసు మరో 3,500 ఏళ్లు పెరుగుతుంది. ఇది ఒక స్పైరల్ గెలాక్సీ కాబట్టి ఇది మీకు చాలా భిన్నంగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ మీకు ఎన్నో స్పైరల్ ఆర్మ్స్, నక్షత్రాలు, గ్లోబులర్ క్లస్టర్స్ కనిపిస్తాయి. ముందుగా మీరు ఔటర్ స్పేస్ ఆర్మీలోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత పర్సీవర్స్ ఆర్మ్ను దాటుకుంటూ నేరుగా ఒరాయన్ ఆర్మ్లోకి ప్రవేశిస్తారు. మరీ చిన్న నక్షత్రం అయిన సూర్యుడు ఈ ఒరాయన్ ఆర్మీలో ఉన్నాడు. ఇక ఇప్పుడు మీరు సోలార్ సిస్టంలో ఉన్నారన్నమాట. చాలా వేగంగా మీరు నెప్ట్యూన్, యురేనస్, సాటర్న్, జూపిటర్ గ్రహాలను దాటేశారు. ఇప్పుడు భూమి మీకు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. నెమ్మదిగా మీ స్పీడ్ తగ్గుకుంటూ భూమి వైపు వచ్చింది. చివరికి ల్యాండ్ అవుతారు. అయితే మీరు మీ గెలాక్సీ నుంచి అక్కడికి చేరుకునేసరికి భూమి మీద కూడా 5,40,00,000 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. ఆ సమయానికి ఈ భూమి మీద ఒక మనిషి కూడా కనిపించకపోవచ్చు. సో ఏది ఏమైనా ఈ ప్రయాణం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా ఇలా చేయడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే మీరు 99.99% లైట్ స్పీడ్తో ప్రయాణించినా సరే టైం డైలేషన్ వల్ల కాలాన్ని పూర్తిగా తగ్గించలేం. సో ఇది M87 గెలాక్సీ నుంచి భూమి వరకు మనం చేసిన అద్భుతమైన కాస్మిక్ జర్నీ. మనం ఎంత చిన్న ప్రదేశంలో బ్రతుకుతున్నామో ఈ విశ్వం ఎంత విశాలమైందో ఈ ప్రయాణం మనకు చెప్తుంది. భవిష్యత్తులో మనుషులు కూడా ఇలాంటి సుదీర్ఘమైన జర్నీ చేయగలరేమో. కానీ ఇప్పటి వరకు మనకున్న కరెంట్ నాలెడ్జ్ బేస్ చూసుకుంటే మాత్రం మనం ఇలాంటి ప్రయాణాన్ని ఊహించగలం తప్ప చేయలేం. మరి మీకు కూడా ఇలాంటి జర్నీ చేయాలనుందా? ఒకవేళ ఉంటే మీ ఫేవరెట్ గెలాక్సీ ఏది? అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.